సో లైఫ్‌లో మనకి ఆఫ్‌కోర్స్ ఎలాంటివి వచ్చినా సరే దాన్ని దాటుకొని ముందుకు వెళ్తేనే మనం ఇంకో కొత్త లైఫ్‌ని చూడగలుగుతాము. యెస్. కానీ మీరు అంటే డెఫినైట్‌లీ ఎవరికైనా సరే ఆ ఫేజ్, ఆ డివోర్స్ ఫేజ్ అన్నది కొంచెం యెస్. డౌన్ గానే హ్మ్. ఉంటుంది. మీరు డివోర్స్ తర్వాత డబుల్ స్పీడ్‌లో వర్క్ చేస్తున్నారు. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఎలా? ఐ డోంట్ నో అండి. ఐ థింక్ అది నేను కావాలని చేసింది కాదు. కావాలని చేయలేము. అలా అంటే అందరూ చేయాల్సింది. యాహ్! ఐ థింక్ ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అంతే. ఐ ఫైండ్ ఇట్ అంటే నాకెవరైనా అడిగితే ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ టెస్టిఫైయింగ్ ఇట్ టు గాడ్. అంటే ఎంతోసారి జనాలు ఎలా అనుకుంటారంటే ఎవరో మీకు రాంగ్ చేశారా? మీరు వాళ్ళకి రిటర్న్ రాంగ్ హ్మ్. చేయాలి. హ్మ్. హ్మ్. బట్ అవసరం లేదు. మనం ముందు రాంగ్ చేయలేదైతే తర్వాత కూడా ఎవరికో చూపించుకోవడానికి రాంగ్ చేయాలని లేదు. మన రైట్ పాత్‌లో మనం వెళ్తూ ఉంటే దాన్ని రివెంజ్, రివార్డ్ ఆ లెక్కలు బ్యాలెన్స్ చేయడం అన్నీ దేవుడు చేసుకుంటారు. ప్రొవైడెడ్ యూ ఆర్ ష్యూర్ దట్ యూ ఆర్ ఆన్ ద రైట్ పాత్ అండ్ యూ ఆర్ ష్యూర్ దట్ గాడ్ ఈస్ విత్ యూ. ఇంత మన దగ్గర ఉంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మన పాత్‌లోనే మనం వెళ్ళడం బెటర్. ఎన్ని రోజులు ఎళ్ళినా ఇక్కడ ఏం రివార్డ్ రాలేదు కాబట్టి లేన్ మార్చేస్తాను. అలాంటిది చేస్తూ ఉంటే మీకు ఇటు కూడా కాదు, అటు కూడా కాకుండా అలా అయిపోతాం. ఎందుకంటే ఓకే. పరిస్థితిని బట్టి లేన్ మారుతూ ఉంటాం కాబట్టి. హ్మ్. హ్మ్.